బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ కార్ రేసు ఉచ్చుబిగుస్తోందా? అందుకోసమే కవిత యాక్టివ్ అయ్యారు అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కేటీఆర్. ఇదే టైంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. గత కొన్ని రోజులుగా కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అన్న అరెస్ట్ అయితే పార్టీని ముందుకు నడపడంతో పాటు జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా జిల్లాల నేతలతో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నడుస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ కొంత ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి త్వరలో పెద్ద బాంబు పేలపోతుందని చెప్పేసి అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ మంత్రులు ముఖ్యంగా పొంగులేటి దీనికి సంబంధించి పెద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించిన దానికి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా కొద్దిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే త్వరలో కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది. ఏసీబీ కేటీఆర్ ను చేస్తుందని చెప్పేసి దానికోసం ప్రభుత్వంకి గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చిందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఓ కవిత ఉన్నట్టుండి రాజకీయ వర్గాల్లో కొద్దిగా యాక్టివ్ అవడం వెనుక కూడా ఇదే కారణమా అని ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత జైలుపై విడుదలైన తర్వాత 3 నెలలుగా కవిత ఎటువంటి రాజకీయ వ్యవహారాలు చాలా దూరంగా ఉంటూ వస్తుంది. రాజకీయ కార్యక్రమాలు పాల్గొలేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన కూడా పాల్గొనేది. కానీ ఉన్నట్టుండి గత కొద్ది రోజులుగా కవిత రియాక్టివ్ అయ్యారు. మొత్తగా ఏంటంటే సమావేశాలు పెడుతున్నారు, జిల్లాల పర్యటనలు ఇస్తున్నారు. తెలంగాణ భవన్ లో కూడా అడపాదడప వస్తూ తెలంగాణ కూడా యాక్టివిటీ పెంచింది. ముఖ్య నేతలతో కవిత భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత మరోసారి రాజకీయంగా కొంత ఆమె మూవ్మెంట్ చూస్తూ ఉంటే తెలంగాణ రాజకీయ వర్గంలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీని నెక్స్ట్ కవిత లీడ్ చేయబోతుందా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ కనుక కేటీఆర్ కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే, ఎందుకంటే ప్రభుత్వ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తుంది, ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందని చెప్పేసి పలు సందర్భాల్లో కేటీఆర్ చెప్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను గనక ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపితే అప్పుడు పార్టీలో కొంత స్తబ్దత ఉండొద్దు. పార్టీని లీడ్ చేయాల్సిన ఎవరో పార్టీని లీడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా కవిత కొద్దిగా ఇనిషియేట్ తీసుకుంటుందా? ఎందుకంటే గత 15 రోజులుగా కవిత మొన్నటి ఆదానికి సంబంధించిన వ్యవహారంతో ఒక్కసారిగా ట్వీట్ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా యాక్టివిటీ పెంచారు. ఇంట్లో ప్రతి జిల్లాకు సంబంధించిన జాగృతి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అయితే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వరుసగా పెట్టి పార్టీలో ఒక తన రోల్ మరోసారి, అంటే గతంలో ఎప్పుడైతే కవిత అరెస్ట్ కు ముందు పార్టీలు పొలిటికల్ గా ఎంత యాక్టివ్ ఉండదో ఇప్పుడు మునుపటి స్థాయిని అందుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణ తడి విగ్రహంలో బతుకమ్మ అంశం అనేది తెర ముందుకు వచ్చింది. అదే స్థాయిలో జాగృతి అంశం. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తూ ఉంటే కవిత మరోసారి తన చుట్టూ రాజకీయాలు తిప్పుకుంటుందని చెప్పవచ్చు. కేటీఆర్ కనుక ఒకవేళ అరెస్ట్ అయితే గనక కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ ను లీడ్ చేస్తుందా? అందులో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే కవితను ముందుండి పార్టీ నడిపించే వ్యూహంలో భాగంగానే కవితను యాక్టివ్ అయ్యారని చెప్పి జరుగుతోంది. అయితే పార్టీలో గత ఉద్యమం నుంచి ముందు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా పార్టీలో కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న ముఖ్య నేతలు అందరూ, సీనియర్ నేతలందరూ కూడా కవితతో చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు. కవిత దగ్గర కొన్ని విషయాలు, ఎందుకంటే కవితకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఉద్యమం సమయంలో ఉన్న సీనియర్ నేతతో పాటు తెలంగాణ అధికారంలోకి వచ్చాక తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమందితో మంచి ర్యాపో మెయింటైన్ చేసింది పొలిటికల్ గా. సో ఈ అన్ని పార్టీలో మెజార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత అయితే సరైన పార్టీ లీడ్ చేసే అవకాశం ఉంది. కొంచెం లేడీ కాబట్టి, మహిళ కాబట్టి జనాల్లో కూడా ఒక సింపతి రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈయనంత నేపథ్యంలో కవిత ఈజ్ ద బెస్ట్ ఛాయిస్ అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టు. అందులో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే వెంటనే కవిత రంగంలో దిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క కవిత పొలిటికల్ యాక్టివిటీ అని చెప్పవచ్చు. అయితే మరో ఒక విషయం ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నాడు. పార్టీలో మరో చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఒకవేళ కేటీఆర్ పక్కన అయితే కవిత లీడ్ చేస్తున్నారు. హరీష్ రావు పాత్ర ఏం చేయబోతుంది, హరీష్ రావు ఏం చేస్తాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా బీఆర్ఎస్ లో ఇప్పుడు ఫార్ములా ఈ వ్యవహారం అనేది కొంత ఆసక్తిగా చర్చకు దారితీస్తుంది. కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడు తను అరెస్ట్ అవుతాడు, తను 2-3 నెలలు జైల్లో ఉండడానికి సిద్ధమో అన్నట్టుగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ లో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి? ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేసీఆర్ అయితే రాజకీయ క్షేత్రంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. సో
సో ఉన్నట్టుండి ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమై ఉండి కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ ను అట్లా వదిలేయకుండా పార్టీని లీడ్ చేసే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కవితనేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిణామాలకు తగ్గట్టుగానే కవిత రాజకీయ మీటింగ్లు బట్టి రాజకీయ సమావేశాలు, ఎందుకంటే మొన్నటిగా బీసీ కమిషన్ కలవడం కావచ్చు, కులగణన పైన చర్చించడం కావచ్చు, అదేవిధంగా జాగృతి సమావేశాలు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం పైన కామెంట్స్ చేయడం అంటే పొలిటికల్ గా పైన ఒక రకంగా యాక్టివ్ అయిపోయింది. రీసెంట్ గా తెలంగాణ తల్లి విగ్రహం భవన్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడము అని చెప్పి ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే కవిత పొలిటికల్ గా మరింత యాక్టివ్ కాబోతుంది. కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే కవితనే పార్టీని లీడ్ చేస్తుంది. ఆ విధంగా పార్టీకి కొన్ని సంకేతాలు పంపే భాగంలోనే ఇది జరిగిందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, అటు ఏపీ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ పార్టీ నుండి వదిలేయకుండా జగన్ కు మద్దతుగా వాళ్ళ చెల్లెలు తిరుమల రంగంలో దిగిన అదే స్థాయిలో ఇప్పుడు కేటీఆర్ గనక ఒకవేళ అరెస్ట్ జరిగితే తర్వాత పార్టీ లీడ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి పార్టీ లీడ్ చేసే అవకాశంతో పాటు మొత్తంగా కవితను చూసే అవకాశాలు ఉందా అనే ఒక చర్చ బీఆర్ఎస్ లో జరుగుతా ఉంది, రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం ఇప్పుడు కేటీఆర్ అయితే కవిత ఈ చుట్టూ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతా ఉంది. ఇప్పుడు కేటీఆర్ సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ ఫార్మా వ్యవహారంలో 55 కోట్ల సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయి. అంటే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం జరిగింది. ఒప్పందానికి ముందుగానే కేటీఆర్ ఇలా చేశారు అని చెప్పేసి కేటీఆర్ పై ఒక ఆరోపణ ఉంది. కేటీఆర్ పై దీనిలో భాగంగానే ఏసీబీ విచారణకు సిద్ధమవుతుంది. ఒకవేళ ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి అరెస్టు కూడా తప్పదు అని ఒక సంకేతాలు వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఉన్నట్టుండి గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో కేటీఆర్ సంబంధించిన వ్యవహారంలో ఈ ఫార్మా యూనిట్స్ లో కీలక పరిణామం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకోటి మరొక ముఖ్య విషయం ఏంటంటే వచ్చే 16 తారీఖు అంటే సోమవారం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే కేటీఆర్ వ్యవహారం తేలిపోతుందా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత? ఎందుకంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ప్రభుత్వం ని కొంత కౌంటర్ చేశారు. అంటే మొత్తం ప్రభుత్వం తీసుకుంటున్న అధికారిక రేవంత్ సర్కార్ తీసుకుంటే కొన్ని నిర్ణయాలను పెద్ద ఎత్తున తప్పుపడుతూ అదేవిధంగా ప్రజా సమస్యలపై నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను అసెంబ్లీ సమావేశాల ముందే నిలదీస్తే అసెంబ్లీలో కూడా మొత్తంగా వన్ సైడ్ గా కాంగ్రెస్ అటాక్ చేసే అవకాశం ఉంటది. ఈ నేపథ్యంలో భాగంగానే మరోసారి తెరపైకి ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వచ్చిందా అని చెప్పేసి ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. మొత్తంగా ఈ 2-3 రోజుల్లో మాత్రం కొంత ఈ ఆసక్తి పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొన్ని ఆసక్తి పరిణామాలు జరగబోతాయా అన్న ఒక మొత్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కవిత మూవ్మెంట్, మొత్తంగా ఈ కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఈ రానున్న 2-3 రోజుల్లో మాత్రం చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి వైశాలి.